ఆ దివ్య, నీకేదో సూక్తాల్లో డౌట్ వచ్చింది అన్నావు కదా, ఏ సూక్తంలో డౌట్ వచ్చింది? వరుణ సూక్తంలో గురుగారు. ఏం డౌట్? ఆ 6వ రుక్కు యొక్క అర్థము కొంచెం సరిగ్గా అర్థం అర్థం కాలేదు. కాలేదు. రైట్, మరి మొదటి నుంచి వచ్చేద్దాం. వర్ణ సూక్తం తీసుకో. పేపర్ పెన్ ఉందా? ఉంది గురుగారు. రైట్. మొదటి మంత్రం మన పక్కన పెట్టేసే కాసేపు. ఋషి ఎవరు? వశిష్ఠ. ఉమ్. దేవత ఎవరు? మన్యు. మన్యు. సూక్తం పేరేమిటి? వరుణ సూక్తం. మరి మన్యు దేవత అయితే వరుణ సూక్తం ఎందుకన్నారు? ఒక ప్రశ్న పక్కకు పెట్టండి దాన్ని. అసలు మన్యు అంటే అర్థం ఏంటంటే కోపము అని. ఏమండి? నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః. రుద్రుడి యొక్క కోపానికి నమస్కారం అంటాం అనమాట. కనుక కోపం గురించి ఇక్కడ సబ్జెక్ట్ మ్యాటర్ లో కోపం ఉంటుంది. ఇది పక్కకి పెట్టు. దేవత వరుణుడు అనుకో. దేవత ఋషి ఎట్లా డిసైడ్ అవుతుంది అంటే, చెప్పా ఇంతకు ముందు మీకు. ఒకే సూక్తములో ఇద్దరు పేర్లతో ఉందనుకోండి. ఏమిటి ఒక సూక్తం పేరు చెప్పమ్మా, ఇద్దరుండే సూక్తం పేరు? ఏమ్మా? పర్జన్య సూత్రంలో ఇద్దరున్నారు. అలా కాదు. మీకు లేదా ఇది? సరమాపణి సూక్తము కాదు. సరం అగ్ని సూత్రం సరమాపణి సూక్తము. సూక్తం, అగ్ని సూక్తం కూడా ఇద్దరు ఋషులు. ఉన్నారు గురువు గారు. ఋషుల గురించి కాదు, ఋషుల గురించి అమ్మా. గద్య సూక్తంలో ఉంది సార్. గోపానః ఆత్రేయః సప్తవద్రిర్వా అని ఉంది సార్. ముగ్గురు ఋషులు ఉన్నారు. దేవత దేవతలు దేవతలు నద్యః ఛందః నద్యః ఒక్కరే ఉన్నారు దేవత. దేవత నది. కాదు, ఋషులు. అగ్ని సూక్తంలో సరే సవిత గురువు సరే గారు. సరే 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 నేను చెప్తా. అహం చెప్పామి అంటే నేను చెబుతాను. ఆ, తెలుగు సంస్కృతం కలిపితే ఇట్లాగే వస్తుంది అనమాట. ఒక మహానుభావుడు చెప్పాడు, అయినా పర్వాలేదు మాట్లాడు, ప్రత్యయం తప్పు చేయలేదు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు పర్వాలేదు, తర్వాత సంస్కృతం వస్తున్నాడు ఆయన. నేను కాదు, చాలా పెద్ద మనిషి చెప్పిన మాట ఇది. ఆగచ్చామి అని తర్వాత అంటాను, ముందు మీ మాట తప్పు చెప్పకు. వత్సామి అని తప్పు లేదు, నాకు అభ్యంతరం లేదు. వత్సామి తర్వాత గచ్చామేనో ఆగచ్చామో చెప్తావు అంటాడు ఆయన. సరే, సరదాగా అనుకునే మాటలు కానీ ఇవన్నీ. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరు స్తోత్రము చేస్తున్నారో ఆయన ఋషి. ఎవరు నీ గురించి స్తోత్రం చేస్తున్నారో ఆయన దేవత. ఓకేనా? ఈయన ఋషి, ఆయన దేవత. సారీ. అయితే కొన్ని సూక్తాల్లో, ఒక్క నిమిషం, కొన్ని సూక్తాల్లో ఇద్దరు మాట్లాడతారు. ఇద్దరు మాట్లాడతారు. ఉదాహరణగా చెప్పాలంటే, నేను దివ్య మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. నోరు పెట్టుకు బతుకుతున్నవాడు ఎవడు? నేను. నోరిప్పకుండా వింటున్నది ఎవరు? దివ్య. కనుక దివ్య దేవత, నేను ఋషి. ఇదే సూక్తంలో కాసేపు ఉన్నాక దివ్య మాట్లాడుతుంది, నేను వింటా. అప్పుడు దివ్య ఋషి, నేను దేవత. ఈ దేవత ఋషి యొక్క కాన్సెప్ట్ ఇది. ఎవరు అంటున్నారో వారు ఋషి, ఎవరు గురించి అంటున్నారో వాళ్ళు దేవత. అయిపోయింది, పక్కకు పెట్టండి. ఇక్కడ వశిష్ఠుడు ఋషి తేలిపోయింది కదమ్మా. మాట్లాడుతున్నవాడు ఎవడు ఇక్కడ? వశిష్ఠుడు. రైట్. ఇప్పుడు మొదటి ఇందులో ఎన్ని ఎన్ని మంత్రాలు ఉన్నాయి? 14. 8 8 ఎనిమిది ఓకే, ఎనిమిది వరుణ సూక్తం 8. పూర్తి చేసేద్దాండి. అయితే చదువు, ఆన్సర్ కింద చదువు. మొదటి మంత్రానికి తాత్పర్యం చదువు. వరుణుని యొక్క మహిమ చేత మరల మరల జన్మలు స్వీకరించు ప్రాణులు శీఘ్రముగానే ధైర్యవంతులు అగుచున్నారు. వరుణుడు విస్తీర్ణమైన ద్యావా పృథివీలను స్తంభన చేశాడు, అనగా వాటి వాటి స్థానములలో ఉండునట్లు చేశాడు.
గొప్పదైన ఆదిత్య మండలమును మరియు నక్షత్ర మండలమును దర్శనయోగ్యములుగా రెండు విధములుగా విస్తరించు విధముగా ప్రేరేపించెను. పగలు సూర్యుడిని దర్శనయోగ్యముగాను రాత్రి నక్షత్రములను దర్శనయోగ్యములుగాను విస్తరించే విధంగా ప్రేరేపించెను. మరియు అతడే భూమిని విస్తరింపజేసెను. రైట్. దియావా అంటే గనక పైలోకము, ఆకాశం కాదు పైలోకము. దివి కదా గురువు గారు, ఆ? దివి. ఆ, ఓకే. పృథివీ అంటే భూమి. ఓకే, ఈ ప్లేన్ ఊహించుకోమ్మా, ఆ ప్లేన్ ఊహించుకో. ఈ నడిమిట్లో ఉన్నదాన్ని అంతరిక్షం అంటారు. అది కింద పడకుండా చూస్తున్నాడు కదా, ఒకడు చూడాలి కదా, ఇది పైకి పోకుండా చూడాలి కదా. ఇక్కడ ఉన్నవి ఎప్పుడు మెరవాలి అంటే ఇవన్నీ ఏంటంటే వాటి ఫంక్షన్స్ ని నియంత్రించేవాడు అని. ఓకే, గీతా మ్యూట్, గీతా మ్యూట్. కాదు వేరే చోట వచ్చింది, గీత దగ్గర రాలేదు కానీ వేరే చోట నుంచి వచ్చింది. కనుక ఇందులో తాత్పర్యం ఈ లైన్ ని చాలా సింప్లిఫై చేస్తే వరుణుడి మహిమ వలన, వరుణుడి మహిమలు ఏమండి, ప్రాణులు ధైర్యవంతులగుట, ద్యావాపృథువుల స్తంభన, కాలానుగుణముగా ఆయా దేవతలు వెలుగుట. రాయమ్మా. గురువు గారు మళ్ళీ ఒకసారి చెప్పరా? ఆ సమస్య మీకు తెలియదు, నేను ఒకసారి వాగేస్తా, తర్వాత ఏమన్నాను నాకే గుర్తుండదు. అందుకనే జాగ్రత్తగా రాసుకోమ్మా అని చెప్తా. అమ్మాయి రాసిన తర్వాత అమ్మాయి చెప్పమ్మా, అసలు పైకన్నా దివ్య. వరుణుని మహిమ చేత ప్రాణులు ధైర్యవంతులగుట, ద్యావా పృథివీల స్తంభన, ఆ మండలములు కాంతివంత కాలానుగుణముగా పొద్దున పూట ఒకటి, రాత్రి పూట ఒకటి. మండలములు అంటే ఆదిత్య మండలం, నక్షత్ర మండలం, ఇవి దర్శనయోగ్యముగా చేయుట. అంతేనా? ఇప్పుడు నువ్వు చదివిన 4-5 లైన్లని ఒక్క 2 లైన్లోకి తెచ్చావా లేదా? మనం పక్కకి పెట్టు, దాని పక్కన 1 అని వేసుకో, రెండో మంత్రం చదువు. వరుణుణ్ణి దర్శించుకోవాలనే ఋషి ఈ విధంగా ప్రశ్నించుకుంటున్నాడు. నాతో ఇక్కడ ఎవరు ఈయన? వశిష్ఠుడు. వెరీ గుడ్, ఇప్పుడు చెప్తాదు. నాతో నేను మాట్లాడుకుంటున్నా లేక ఆ వరుణునితో మాట్లాడుతున్నా? ఎప్పుడు వరుణదేవుడి యొక్క అంతఃకరణములో ఉందును, స్థానాన్ని సంపాదించుకొందును, నా యొక్క హవ్యమును అంటే స్తోత్రమును కోపగించుకోకుండా ఏ కారణం చేత స్వీకరించెదడు? మంచి మనస్సుతో ఎప్పుడు సర్వసుఖ ప్రదాత అయిన వరుణుణ్ణి చూడగలిగేదను. ఇది ప్రశ్న. ఏమండి, వరుణుని దర్శించుట ఎలా? హవిస్సులు స్వీకరించుట, అతని అంతఃకరణములో ఉండుట, వరుణు చూచుట. ఇది సింప్లిఫై అయిపోయిందా? రైట్. మూడోది అంటే ఇక్కడ ఎక్కడి దాకా వచ్చాము? ఫస్ట్ ఏం చెప్పాడు? వరుణుడి యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. చెప్పిన తర్వాత రెండోది ఏం చెప్పాడు? తన యొక్క చాతకాంతనాన్ని చెప్పాడు. ఏమన్నాడు? ఆయన మనసులో నేను ఎప్పుడు పడతాను, నేను ఇచ్చేది ఆయన తీసుకుంటాడో తీసుకోడో, ఎప్పుడు తీసుకుంటాడు, ఆయన్ని నేను ఎప్పుడు దర్శించగలుగుతాను అని ఒక ప్రశ్నలు వేసుకున్నాడు తనకి తాను. ఎందుకు వచ్చాయి ఈ ప్రశ్నలు ఆయనకి?
అంతఃకరణలో ఆయన అంతఃకరణలో ఎప్పుడు ఉండడు ఎవరైనా? ఏ ఈయన హవిస్సిస్తే ఆయన ఎందుకు తీసుకోడు? లేదు. ఏమంటే ఆయన మంచి మనసుతో సుఖప్రదమైన వరుణుడిని ఎప్పుడు చూడగలుగుతాడు అంటే ఆయనకి సర్వ సుఖ ప్రదాతగా వరుణుడి దర్శనం ఎప్పుడు ఇస్తాడు మనిషికి, ఋషికి? నువ్వు ప్రశ్నలు పుట్టాయి ఇక్కడ. అంటే ఎందుకో చెప్పాలిగా, ఎందుకు ఇవన్నీ చెయ్యట్లేదని కదా అర్థం. ఇవన్నీ కావాలి అంటే ఇవి చెయ్యట్లేదనే అర్థం. నెక్స్ట్ మంత్రం చదువు అమ్మా. ఓ వరుణదేవుడా, నిన్ను చూడాలనే కోరిక కలిగిన నేను ఆ యొక్క నాకు నీవు దర్శనం ఇవ్వకపోవడానికి కారణమైన పాపము గురించి తెలుసుకోవాలని అడుగుతున్నాను. ఆగండి. మనము పాపము చేశాం గాని ఆ పాపం ఎందుకు చేశామో, అసలు ఏది పాపంగా నువ్వు లెక్కేసుకుంటున్నావు? ఇప్పుడు నాకు దోమ కుట్టిందమ్మా, చెప్పని కూడా చంపే దోమని. నన్ను కుట్టింది కాబట్టి కొట్టాడు కాబట్టి చంపాను అనుకోవాలా? అయ్యో ఒక జీవిని చంపాడు అనుకుంటాడు అవతల వాడు. అవును. ఆ దేవుడు ఏమనుకుంటా మనకి తెలియదు కదా. కనుక నేను నా బతుకునే బతికేస్తున్నా కానీ నీ లెక్కలో నా పాపాలు ఏమిటో చెప్పరా నాయన అని అడుగుతున్నాడు. నెక్స్ట్ నెక్స్ట్ చదువు చదువు. ఏ పాపము వలన నేను నీ యొక్క కోపపాశములలో బద్ధుడనైతినో ఆ పాపమేమిటో చెప్పుము. నేను వివిధ అయిపోయింది. ప్రకారముల ఇవన్నీ అక్కర్లే, ఆఖరిలేం చదువు. ఏమనగా ఓ స్తుతికర్త నీ నేను వివిధ ప్రకారముల అడుగుటకు విద్వజనుల యొక్క సమీపమునకు వెళ్ళాను. ప్రాంతదర్శులైన విద్వాంసులు అందరూ నాకు ఒకే విధంగా చెప్పారు. ఏమనగా ఓ స్తుతికర్త నీ యందు ఈ వరుణుడు నిశ్చయముగానే కుపితుడై ఉన్నాడు. అయిపోయింది. ఈ దర్శనం కలకపోవటానికి పాపము కారణము. పాపం అనగా నీ ఉద్దేశంలో పాపం అంటే ఏమిటి? పెద్దవాళ్ళు ఏమన్నా నువ్వు నా మీద కోపంగా ఉన్నావని చెప్పారు. మూడే ముక్కలు. నీ ఉద్దేశంలో పాపం అంటే ఏమిటి? నా పాపం ఏమిటి? ఆ నా పాపం అంటే ఏమిటి? పెద్దవాళ్ళు పెద్దల్ని అడిగితే నువ్వు కోపంగా ఉన్నావని చెప్పారు. ఆ, తర్వాత ఓ వరుణుడా, గొప్పనైన ఏ అపరాధము నా చేత చేయబడి ఉండెను. ఏ అపరాధము చేత మిత్రుడనైన స్తోత్రము చేయువాడనైన నన్ను చంపాలనుకుంటున్నావు? ఓ శత్రువుల చేత బాధించబడని వాడా, ఓ తేజోమయుడా, ఆ అపరాధమును నాకు చెప్పుము. నీవు చెప్పిన ఎడల దానికి ప్రాయశ్చిత్తమును చేసుకొని పాపరహితుడనై అపరాధరహితుడనై శీఘ్రముగానే నమ్రుడనై నమస్కారయుక్తుడనై హవిస్సులతో కూడి నిన్ను పొందెదనుగాక. ఆ నువ్వే చెప్పమ్మా, సింపుల్ గా రెండు ముక్కల్లో చెప్పు ఈ భావం. నేను చేసిన అపరాధం ఏమి అదేదో చెప్తే దానికి తగినట్టు నిన్ను స్తుతిస్తాను. నిన్ను నా నా అపరాధము చెప్పిన ఎడల ప్రాయశ్చిత్తము చేసుకొని. ప్రాయశ్చిత్తం అంటే ఏమిటి? పాపాలు పోగొట్టుకోవడం. పాపాలు పోగొట్టుకునేందుకు చేసే ప్రక్రియ. పోగొట్టుకుని ఎప్పుడైతే పాపాలు పోయాయో ఏమా రెండో రుక్కు దగ్గర రా, రెండో రుక్కు దగ్గరికి రా. దర్శనం కలుగుతుందని. నమస్కారయుక్తుడనై రెండవ రుక్కు వరుణుని దర్శించడం ఎలా? వరుణుని దర్శనం కలుగుతుంది. చదువు అమ్మా అక్కయ్య. వరుణుణ్ణి దర్శించుకోవాలనే ఋషి ఈ విధంగా ప్రశ్నించుకుంటున్నాడు. నాతో నేను మాట్లాడుకుందునా లేక ఆ వరుణుడితో మాట్లాడుదునా? ఎప్పుడు నాతో నేను మాట్లాడుకోవడం ఏమిటి అంటే, ఎందుకు ఈయన నన్ను చూడట్లేదు, ఎందుకు ఈయన నన్ను పట్టించుకోవట్లేదు అని ఆలోచించుకుని, ఓహో ఆ రోజు నేను గోవుకు ఏదో మాట వస్తే చెప్తున్నాను, అది అనుకోకు. నేను పెట్టలేదు కాబట్టి, లేకపోతే సుధగారు మా ఇంటికి వస్తే భోజనం పెట్టకుండా పంపించా కాబట్టి, నేను తింటూ మాట్లాడిచ్చాను కాబట్టి ఈ పాపం జరిగిందా అని నాలో నేను చింతన చేసుకోనా? లేదా నిన్నే అడిగైనా ఏమిటయ్యా ఎందుకు నా మీద నీకు ఎందుకు కోపం వచ్చని అడిగేదిగా. అది ఆయన మనసు. ఆ ఋషి యొక్క మనసును పట్టుకో. ఇప్పుడు ఇవన్నీ పాపం చేయబట్టి కదా దర్శించట్లేదని చెప్పారు పెద్దవాళ్ళు.
ఇప్పుడు ఈ ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఏమైనట్టు? కోపం పోవాలి వద్దా? కోపం పోతుంది. పోవాలి. అట్లాగే ఈయన ఇంకా ఏం చేయాలట? ఈయన ఇచ్చినటువంటి హవిస్సులు తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి. తీసుకోవాలి. ఈ నమస్కారం పెడితే ప్రసన్నవదంతో స్వీకరించాలా వద్దా? ఉమ్. స్వీకరించాలి. అంత అందుకని ఉండాలి. అందుకని అక్కడ ఏమడిగాడు? నాయన నా పాపం ఏమిటో చెప్పరా బాబు, నేను దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుని ఎంత వీలైతే అంత తొందరగా నీ దగ్గరకు వచ్చి నీకు హవిస్సులు ఇచ్చుకుని నమస్కారం పెట్టుకుంటాను అన్నాడు. చిన్న ముక్కలో చెప్పు, 2 ముక్కలో పాపము చెప్పాలి. పాపము తెలియజేస్తే ప్రాయశ్చిత్తము చేసుకుని నీ దర్శనం నీకు హవిస్సులను సమర్పిస్తాను. నిన్ను చూడగలను. ఇంకా చిన్నగా చేసి చెప్పమ్మా దివ్య. నువ్వు ఉండు గీత, అమ్మాయి చెప్పని. ఆ, పాపము పాపము ఏ ఏ పాపము తెలుసుకొని ప్రాయశ్చిత్తం చేసి నిన్ను చూడగలను. పాపము తెలిపితే. పాపము తెలిపితే. పాపము తెలుసుకొని అంటే ఎవరు తెలుసుకుంటారు? మనకి మనం తెలుసుకోవటం. ఒకరు చెప్తే పాపము తెలిపితే. పాపము తెలిపితే ప్రాయశ్చిత్తం చేసుకొని నిన్ను చూడగలను శీఘ్రముగా. శీఘ్రముగా. అది చాలా క్వాలిఫైయింగ్ వర్డ్ అమ్మా. చెప్పావుగా ప్రాయశ్చిత్తం ఏడో, సరే నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే, ఇప్పుడు నాకు టైం వదలట్లేదు అండు. వెంటనే చేసేస్తుంది. అంటే ఆయన యొక్క తీవ్రత, దర్శన కాంక్ష ఎంత తీవ్రంగా ఉందో శీఘ్రముగా అనే పదంలో మనకి తెలుస్తుంది. అందుకని రాయ్ రాయ్, ఒకటే లైన్లో రాయ్ అది అన్నమాట. రాసింది. రాసావమ్మా? 5. ఓ వరుణుడా, పిత్రాది పూర్వజుల ద్వారా చేయబడిన మా యొక్క ద్రోహములను, బంధన కారణములైన పాపములను క్షమించుము, వదిలివేయుము. మేము ఏ ద్రోహములను, బంధన కారణములైన పాపములను ఈ శరీరం చేత చేశామో వాటిని కూడా క్షమించుము, వదిలివేయుము. ఓ స్వామి వరుణుడా, పశువులను తృప్తిపరుచు దొంగవలే గోవులను దొంగలించి ప్రాయశ్చిత్తముగా వాటికి గడ్డిని వేసే తృప్తిపరచే దొంగవలే తాళ్లతో బంధించబడిన లేగదూడ వంటి వశిష్ఠుడనైన నన్ను క్షమించుము, వదిలివేయుము. అంటే పాపం చెయ్యకూడదురా నాయన అంటే పాపం చేసి ప్రాయశ్చిత్తం చేసుకుని వస్తా అని చెబుతున్నాడు. ఏ పాపాలు చేశాడో వీడికి తెలియదు. ఎవరెవరి ద్వారా చేశారు? పిత్రాది పూర్వజుల ద్వారా చేయబడిన పాపములు. అర్థమైందమ్మా? తనకి తాను చేసిన పాపములు ఇవన్నీ కూడా ఈయన ఉదాహరణ చెబుతున్నాడు. ఇవన్నీ ఏం చేసాయి? బంధన కారణములు. దేనికి బంధనాలు? వరుణుడి దర్శనం చేయకుండా, వరుణుడి ప్రీతి పొందకుండా ఉండేందుకు బంధనాలు. అందుకని నేనేం చేస్తాట? ఆవును దొంగిలిచ్చాడు, ఇది పాపమే. దొంగిలించిన దానికి ఆకలితో చంపలే, దాన్ని గడ్డి పెట్టాట. అంటే దాన్ని పోషించాడు. దొంగతనం తప్పే, కానీ దానికి అన్యాయం చేయాలి, పోషించాడు. ఇగో నా పరిస్థితి అట్లా ఉందిరా నాయన, ఏవో పాపాలు చేశా, నువ్వు చెబితే ప్రాయశ్చిత్తం చేసుకుని నీ దర్శనానికి వస్తా. కనుక పిత్రాదుల వలన, నా వలన చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకొని, ప్రాయశ్చిత్తం కాదు, నీవు వాటి పాపములను నీవు క్షమించు. అయిపోయింది. ఇంకేమన్నా రాయాలి అక్కడ? ఎగ్జాంపుల్ ఏమైనా మెన్షన్ చేయాలా? ఏమక్కల. అయిపోయిందా? రాసావమ్మా? ఇప్పుడు రాసాను. అసలు సినిమా దగ్గరకు వచ్చావు, చెప్పు. ఓ వరుణుడా, పురుషుడి యొక్క తన బలము పాప ప్రవృత్తిలో కారణము కానేరదు. పాప ప్రవృత్తిలో పుట్టుకతో ప్రాప్తించిన దైవగతి కారణం కావచ్చేమో. పుట్టుకతో ప్రాప్తించిన దైవగతి అనేది ప్రమాదకారి అయిన సురాపానము, క్రోధము, జూదమాడుట, అజ్ఞానము మొదలగు వాటి వలన కలుగును. వీటిలో దేనితోనైనా పాప ప్రవృత్తి కలగవచ్చు.
అల్పుడైన హీనుడైన పురుషుడు పాపకార్యమును సమీపించినప్పుడు అతడికి సమీపముగా పాప ప్రవృత్తిని నియంత్రించువాడైన జ్యేష్ఠుడు లేదా దేవుడు ఉంటాడు. అతడే వాడిని పాప ప్రవృత్తిలో ఉంచుతాడు లేదా పాప ప్రవృత్తి నుండి బయటపడవేస్తాడు. అంతేకాక స్వప్నము అనగా మానసిక భావనలు కూడా పాపము చేయు వాడికి ప్రేరకములు అవుతాయి. అయిపోయింది. పాపం చేసేవాడు ప్రేరణ. నువ్వు ఉండవే అమ్మాయి డౌట్ అడిగింది. నువ్వు మ్యూట్ అయ్యావు మళ్ళీ. చెప్పు, ఇప్పుడు నువ్వు చెప్పు. ఇప్పుడు దాకా చదివాం కదా, ఇది డిఫెన్స్ స్టేట్మెంట్ అన్నమాట. అసలు నేను పాపాలు ఎందుకు చేస్తున్నాను నీకు తెలుసా? పుట్టుకతో అసలు పుట్టడమే. పుట్టుక ఎందుకు వచ్చిందో తెలుసా? పాపాలు చేయటం వల్ల. అసలు పుట్టుక ఎందుకు వచ్చిందో తెలుసా? వేదాంతసారం చదివారా మీరు? చదవలేదా? ఏం చదివారు? పాపాలను అనుభవించడానికి, చేసిన పాపాలను అనుభవించడానికి. 4వ పేపర్ ఏమిటి? చెప్పలేదండి. తర్క భాష అండి, సాంఖ్యకారికలు తర్క భాష. సాంఖ్యకారికలు చదివారుగా? అది ఆ పేరు ఆ, గుర్తురాలేదు అందుకని. సాంఖ్యకారికలు. సాంఖ్యకారికలు చదివారుగా? ఆ, జన్మల కారణం ఏం చెప్పాడు అక్కడ? మనం పూర్వజన్మ గుణత్రయముల యొక్క పాపాలు ప్రాయశ్చిత్తానికి. వ్యాపారం. గుణాల యొక్క ఉచ్చ నీచలు వ్యాపారం. వ్యాపారము. సత్వగుణం ఉన్నవాడు సత్వంగా ఉంటాడు, తమోగుణం ఉన్నవాడు తమోగుణ పనులు చేస్తాడు. అంటే ఏంటి? నువ్వు చేసేది ఎందుకు చేస్తున్నావు అంటే నువ్వు గత జన్మల్లో చేసినటువంటి ధర్మము అధర్మము యొక్క పుణ్యము పాపముగా ఉన్న దాన్ని అనుభవించడానికి ఈ జన్మ ఎత్తుతున్నావు. కనుక నువ్వు పాపాలు చేయడానికి కారణం ఏమిటి? నీ జన్మలు ఎత్తడం. అంచేత నువ్వు ఈ పాపాలు చేస్తావని నీకు ఎప్పుడు తెలిసింది? పుట్టగానే తెలిసిపోయింది. పుట్టుకతోనే వచ్చే ఈ పాపాలన్నీ మాట. కనుక అప్పుడే ఇప్పుడు నిన్ను ఎందుకు పట్టుకున్నాను? పనిలేక నువ్వేం చేయాలి? నన్ను పాపాలు చేయనన్నా ఇవ్వాలి, లేదా పెద్దవాడిగా నన్ను ఆపనన్నా ఆపాలి. అంటే ఇప్పుడు వీడు పాపం చేయడం మానట్ట. పాపాలు ఆపాల్సిన బాధ్యత ఎవరిదని చెబుతున్నాడు? వరుణుడిని చెబుతున్నాడు. ఆ పని చేయి అంటున్నాడు ఇక్కడ. నేను చేసే వెధవ పనులు చేస్తూనే ఉంటావు, నువ్వు చెప్పి మేము పరీక్షలు చదవకుండానే ఉంటావు, నువ్వే పాస్ చేయొచ్చు అన్నట్టే ఉంటుంది అది. ఇప్పుడు నేను చేస్తుంది అదే. ఆ అమ్మాయి చేత ఇంత పొడుగు ఎస్ఏ రాయకుండా చిన్న 5 లైన్లు రాయించి ఆ చిట్టి తీసి జేబులో పెట్టుకెళ్ళమని చెప్తా. చెప్పు చెప్పు చెప్పు. ఏం రాస్తా దీనికి? పాపకర్మల వల్లనే పుట్టుక వచ్చింది. పాప ప్రవృత్తి పుట్టుకతో వచ్చినది. అంటే అది దైవగతి వల్ల వచ్చినట్లు. మేము అలా చేసే రాయద్దు. పాపం కూడా శివరాత్రి ఒక్క నిమిషం ఉండు. పాప ఏం రాస్తామంటే పాపకర్మలు పుట్టుకతో దైవగతి వలన వచ్చినవి. ఓకే. పెద్దవాడిగా దేవుడవైన నీవు నన్ను బయట పడవేయి. ఏ పాపాలు? ఏ పాపాలు? పూర్వజన్మవి. కాదు సురాపానం. కాదు 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 కాదు. మెళుకుతో ఉండి స్వప్నంలో చేసినవితో సహా. లాస్ట్ లైన్ అదేగా. మానసిక భావనలు. అంచేత కాయక మానసిక వాచిక దోషముల నుండి పాపముల నుండి రాసేసుకో. కాయక వాచిక మానసిక. అయిపోయిందా? నీ క్లారిఫికేషన్ వచ్చేసిన తర్వాత తల్లి వచ్చింది గురుగారు. రైట్. నెక్స్ట్ చదివి ఆ 2 మంత్రాలను పూర్తి చేసేద్దాం. కోరికలను వర్షించేవాడైనా తీర్చువాడైన జగత్తును భరించేవాడైనా దానము మొదలగు దివ్య గుణములు కలిగిన వాడైన వరుణుడి ప్రసాదం చేత పాపరహితుడనై నిరపరాధినై నేను చాలినంత మిక్కిలి సేవ చేస్తాను. దాసుడి వలె భృత్యుడు స్వామిని సేవించినట్టుగా సేవిస్తాను.
విశ్వానికి ఈశుడైన వరుణదేవుడు అజ్ఞానులమైన మమ్మల్ని జ్ఞానవంతులుగా చేయుగాక. స్తుతించు వారిని మహావిచక్షణుడైన జ్ఞానవంతుడైన వరుణదేవుడు సంపద కొరకై ప్రేరేపించుగాక, ధన సంపదలను ఇచ్చుగాక. ఒక వాక్యములో చెప్పుగాక. నేను స్తోత్రం చేయవారు నేను నిన్ను పాపరహితుడనై స్తుతిస్తాను. నీవు నాకు జ్ఞానాన్ని నీ సంపదను దయ వలన అయినను వరుణుడి ప్రసాదము చేత బ్రాకెట్ లో ఉంది కదా, వరుణుడి ప్రసాదం చేత నాకు అందుకనే అగో చెప్తా విను. నీ దయతో పాపరహితుడనై నీకు సేవకుడనై ఉంటాను. నాకు సర్వ సంపదలు ఇమ్ము. ఇచ్చేదవు గాక, ఇమ్ము కాదు, ఇచ్చేదవు గాక. ఐదుగురు. తర్వాత చదువు అమ్మా, ఇంకోటి ఉంది. వరుణదేవుడా, అన్నాదుల ప్రసాదించువాడా, నీ కొరకై చేయు ఈ సూక్తాత్మకమైన స్తోత్రము నీ యొక్క హృదయమునందు మంచిగా ఉండుగాక. ఓ చేతన రూపుడా, మాకు ఉపద్రవముల నుండి శాంతి అగుగాక, మరియు మాకు అప్రాప్తమైన దానిని ప్రాప్తించిన వాటి రక్షణ అగుగాక. ఓ వరుణాది దేవతలారా, మీరు మమ్మల్ని మంగళకరములైన ఆశీర్వాదముల చేత ఎల్లప్పుడూ రక్షించుదురుగాక. ఒక వాక్యములో చెప్పుదురుగాక. ఓ నా దివ్యాది ఛాత్రులారా, ఓ దివ్యాది ఛాత్రులారా, ఒక వాక్యములో చెప్పుదురుగాక. నా స్తోత్రము నా ఈ స్తోత్రము నేను మేము చేయి నా స్తోత్రము నిన్ను ఆ చేరుగా ఎవరిని తృప్తిపరిచి ఎల్లప్పుడూ రక్షించు అని. నాకు తెలియదు, నువ్వు ఏం చెప్తే అది వింటానమ్మా నేను. నీకు తెలుసు కదా నా అమాయకత్వం, నాకేం తెలియదని. నువ్వు ఏం చెప్తే అది వింటా, చెప్పు. మా స్తోత్రముల వలన నీ నీ ఏ, నీ నువ్వు ఉపద్రవములు శాంతించి అనుగ్రహం పోయి ఆ ఉపద్రవములు తొలగి అనుగ్రహము పొందినట్లుగా చేయుగాక, ఆశీర్వదించుకో. ఇంకా ఆశీర్వదించుగాక. ఇంకా అక్కడ రెండు కీలకమైన పదాలు ఉన్నాయి, పడాలి అక్కడ. అన్న వర్షములు ఏ? హృదయమునందు అదొకటి. అలా నువ్వు వర్షములు మంగళకరమైన ఆశీర్వాదములు అప్రాప్తమైన దాన్ని ప్రాప్తించడం. ఆ అప్రాప్తమైన దాన్ని ప్రాప్తించుట, ప్రాప్తించిన దాన్ని రక్షించుట. రక్షించుట. దానికి ఏమనాలి తెలుసా, నీకు తెలీదా? ప్రాప్తం నేను చెప్పనా? యోగక్షేమములు. యోగస్థులు. అప్రాప్తమైనది ప్రాప్తించుట యోగము, ప్రాప్తించిన దాన్ని రక్షించబడుట క్షేమము. అందుకే యోగక్షేమం వహామ్యహం అంటే నీకు ఇవ్వాల్సింది ఇస్తాను, ఇచ్చింది రక్షిస్తాను. అహం అహం ఇక్కడ ఏం రాస్తావు? నా స్తోత్రమును మనసున ఉంచుకొని మాకు మా యోగక్షేమములను చూస్తూ శుభములు కలిగేలాగా ఆశీర్వదించి రక్షించు. అయిపోయిందమ్మా? అయిపోయింది. అయిపోయిందా? ఇప్పుడు ఏ రుక్కు ఆ రుక్కు నెంబర్లు వేసావా, అన్ని కలిపి రాసావా? నెంబర్ లేసాను గురువు. ఇప్పుడు అది ఎన్ని లైన్లు వచ్చిందో చెప్పమ్మా ఒకసారి. A4 సైజ్ సార్. అమ్మా 20 A4 సైజ్. ఏ పర్సెంట్ అంత వచ్చిందా? 20 లైన్స్ వచ్చింది.
అదే వచ్చింది 16 లైన్లు వచ్చింది గురు. ఏది ఇప్పుడు నేను చెప్పింది? 16 లైన్లు వచ్చింది. ఓకే. అవును ఎస్ఏ ఇప్పుడు సరిపడా వస్తుంది కదా. ఓకే ఫైన్, ఫేర్ ఎనఫ్, నో ప్రాబ్లం. ఒక పేపర్ మొత్తం ఒక 6 పేజీలు వచ్చిందంటే పెద్ద విషయం కాదుగా, ఒక 20 మార్కుల క్వశ్చన్ అది. అదే అదే 20 ఆ, మార్కులు వచ్చేసాయి. అది ఏంటి అయితే ఇప్పుడు మీకు అర్థమైందమ్మా? అర్థమైంది గురు. సింపుల్ గా రాసుకుని నువ్వు రోజులో మొత్తం తాత్పర్యం రోజు పారాయణ చేసి పరీక్ష ముందు ఈ షార్ట్ నోట్స్ కూడా రోజు అనుకుంటూ ఉంటే ఇది చూస్తే అది గుర్తొస్తుంది. రఘువర ప్రసాద్ గారి పుస్తకంలో 49వ పేజీ నుంచి 45వ పేజీ నుంచి ఆ ఎస్ఏ టైప్ కోసం అన్ని సూక్తాలకి ఇచ్చారు. ఒక్క నిమిషం, అన్ని సూక్తాలకి ఇచ్చారు. అవునవును ఇచ్చారండి. ప్రతి ఒక్క సూక్తానికి మొత్తం అదేంటి క్వశ్చన్ కూడా ఇచ్చారు. ఇంద్ర సూక్తం అధికృత్య నిబంధమేకం లిఖత అని. అది లాస్ట్ సెమిస్టర్ 2024 లో ఇచ్చారట. దాని ఆన్సర్ అన్ని సూక్తాలని సింప్లిఫై చేసి దాంట్లో ఆన్సర్ ఇచ్చారు ఆయన. అలా చూడకూడదు మీరు ఆ పుస్తకాన్ని. ఈ అంటే నేను సూక్తం, ఒక్క నిమిషం విను, నువ్వు చెప్పిన ప్రశ్న అర్థమైంది, చెప్తా విను. అప్పుడు ఏదో ఏదో సూక్తం చెప్పింది కదా, ఆ సూక్తములో మంత్రములకు తాత్పర్యము ఏదిచ్చాడో అర్థమవుతుందమ్మా? ఆ నేను అలాగే చూసాను. సూక్తములకు మంత్రములకు తాత్పర్యము ఏదిచ్చాడో అదంతా కూడా ఈయనిచ్చిన ఈ పేజీ నెంబర్ ఏదో చెప్పిందే రఘువర ప్రసాద్ గారి నోట్స్, అందులో ఎలా దాన్ని కండెన్స్ చేశారు. అదే ఓకే, నేమేమో అదే చెప్తున్నాను. కండెన్స్ చేశారు, ఏదైనా వదిలేశారా లేదా ఏదైనా కొత్తగా చెప్పారా అని ఒక్కసారి మీరు ఆలోచించి అలాగే దాన్ని అట్లా చూస్తున్నాం. క్లారిఫై చేస్తూ చదివితే ఈ సింపుల్ నోట్స్ అవుతుంది. దీన్ని ఈ బ్లోన్ అప్ పిక్చర్ మీరు రాసేటప్పుడు మాత్రం బ్లోన్ అప్ పిక్చర్ రాయాలి. ఒక మంత్రం అడిగాడు అనుకో, మంత్రానికి వివరంగానే రాయాలి, అందులో 2 లైన్లు రాస్తే సరిపోదు. నిబంధన రాయమంటే కండెన్స్డ్ ఎడిషన్ రాసేయచ్చు. అంటే ఇప్పుడు నువ్వు రాసిన 4 లైన్లు రాసేస్తే నీ అయిపోయింది ఆన్సర్, కొంచెం అటు ఇటు పెంచుకుని. మేము అదే అనుకున్నాము. ఈ సూక్తమి ప్రతిదానికి సూక్తం చదువుతూ దాని ప్రతిపదార్థం చదివి ఇది ఎక్కడ ఉన్నది అని క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటూ వచ్చాం మేము. అలా చెయ్యండి. సరే, ఇంతకీ షష్ఠీ విభక్తిలో మొదటి సూత్రం ఏమిటి? శేషే షష్ఠి అదా? రివర్స్ చెప్పావు. షష్ఠీ శేషే. షష్ఠి శేషే. నా దగ్గర బుక్ లేదు అందుకని. షష్ఠీ శేషే అది చెప్పుకున్నా వాడు వద్దా? చెప్పండి చెప్పండి. వద్దులే. అయ్యో చెప్పలేము. షష్ఠీ శేషే. సరే, ఇది ఇక్కడికి, ఇది ఒక్క నిమిషం ఉండండి.